చిన్న సందేహం మాత్రమే జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ సందేహాన్ని కలిగించడానికే ఈ స్తోత్రం రచన. జీవులకు, ప్రాణులకు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆ సందేహం కలిగించడానికి మనం తీసుకువెళ్ళేదేం లేదు. అందుకే గోవిందం భజ, భజించు. లోటు ప్రత్యయం ఎప్పుడు కూడా ఆదేశించి చెప్తుంది. అంటే శాస్త్రం యొక్క ఆదేశం, గురువు యొక్క ఆదేశం, జీవుడికి తన అధిష్టానం యొక్క ఆదేశం అది. చెయ్యి అని ఈ స్పష్టమైన భేదమును గుర్తిస్తే ఆ తర్వాత చెప్పబోయే గ్రంథం అంతా కూడా ఏం చెబుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గోవిందుణ్ణి భజించాలంటే అందులో కూడా మనం మూఢమతి అంతా ప్రయోగం చేస్తాం. ఏం చేస్తారు లోకంలో? భక్తి పేరుట. భక్తి తప్ప ఒప్ప అన్నది పక్కన పెట్టి భక్తి పేరిట ఏం చేయబడుతుంది లోకంలో? ఏం చేస్తాము? ఒక విగ్రహారాధన చేస్తున్నాం. ఇంట్లో రోజు పూజలు చేస్తూనే ఉంటామండి అని చేస్తున్నాం. గుడికి వెళ్ళటం చేస్తూనే ఉన్నారు. గుడిలో సేవలు చేయటం అంటే ఆర్జిత సేవలు. ఇవన్నీ గోవిందుని భజించటమే అని అనుకొని చేస్తున్నాం. స్తోత్రాలు చదవటం, పాటలు పాడటం, రకరకాల దారుల్లో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భజించటమే అనుకుందాం సామాన్యుడి దృష్టిలో. కానీ ఇందులో ఒక ముఖ్యమైన అంశమును విడిచిపెట్టి ఎంతైనా చేస్తాడు. అందుకే వీడు మూఢమతి. ఏం అంశం అంటే చేసే నేనెవరు, ఎవరికి చేస్తున్నానో ఆయన ఎవరు. ఈ రెండింటిలో అతి ముఖ్యమైనది ఏమిటి? ఆయన ముఖ్యమా, నేను ముఖ్యమా? నేను. ఆయన తర్వాత ఆలోచిద్దాం ఆయన గురించి. కానీ ముందు నేనెవరు. నేనెవరు అంటే అర్థం తెలియకుండా తల్లి పెట్టిన పేరుని ఎప్పటిదాకా మోస్తాడు? పుడకల్లో కలిసేదాకా. ఆ రోజు దాకా అర్థం అడగడు, సందేహమే రాదు. వచ్చింటే ఎప్పుడైనా అడిగేవాళ్ళేమో. తెలుసుకోవడము లోకంలో గొప్ప విశేషం ఏం కాదు, తనకు సందేహం రావాలంతే. జిజ్ఞాస ఉంటే సమాధానం తనను వెతుక్కుంటూ వస్తుంది సృష్టిలో. ఎవరు చెప్తారు మాకు? అసలు మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఏది చెప్పరు అనే మాట, ఇటువంటి మాటలన్నీ తప్పు. తన అసమర్థత, తన అశ్రద్ధ. దాన్ని ఒప్పుకొని అడిగితే చెప్పేవాడు నీ దగ్గరకు వచ్చి చెప్తాడు. గురువు గాని ఎవరైనా గాని నీకు సందేహం వస్తే ఆ సందేహం మీద నువ్వు నిలిచి విచారణ చేస్తే అది తీర్చే రూపం బయట నుండి గాని లోపల నుండి గాని నీలోనే స్ఫురించేటట్లు గాని, బయట నుండి గురువు రూపంలో గాని లేదా పెద్దవాళ్ల రూపంలో గాని మడుగు చెప్పకుండా వదిలిపెట్టదు సృష్టి. అడగటమే లేదు, అడిగే తీరిక లేదు. ఇది మూఢమతి.